అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన దెయ్యం పోరు అనే కథను విందాం. ఈ కథ అక్టోబర్ 1992 చందమామలో ప్రచురింపబడింది. రంగాపురం అనే చిన్న పట్టణంలో ప్రభుత్వ కచేరీలో పనిచేసే కైలాసం అనే యువకుడికి పల్లె గ్రామంలోని కాత్యాయని అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది. అయితే 2-3 నెలల ప్రయత్నం తర్వాతనే అతడికి పట్టణంలో కాస్త పెడగా తక్కువ అద్దెలో ఒక పాతకాలపు ఇల్లు దొరికింది. ఇల్లు దొరకగానే కైలాసం భార్యను పట్టణానికి తీసుకువచ్చాడు. అతడు అద్దెకి తీసుకున్నది 3 గదుల ఇల్లు. భార్య పుట్టింటి నుంచి సారిగా సామాను తెచ్చింది. కైలాసం ఆమెతో ఇల్లు సర్దుకోమని, రాత్రి భోజనానికి ఒక స్నేహితుడింటికి వెళదామని చెప్పి కచేరీకి వెళ్ళిపోయాడు. భర్త అటు వెళ్ళగానే కాచాయిని ముందు గదిలో కుర్చీలు వేసి కిటికీలకు తెరలు కట్టింది. రెండో గదిలో పందిరి మంచం, బట్టల బీరువా, గోడకు నిలువుటద్దం అమర్చింది. మూడో గదిలో కుంపటి వంట పాత్రలు సర్దింది. ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి సాయంకాలం అయింది. ఆ తరువాత కాచాయిని శుభ్రంగా స్నానం చేసి ముందు గదిలో ఉన్న కుర్చీలో కూర్చుని నింపాదిగా జాజి మొగ్గల మాల కడుతుండగా కోతి ఒకటి కిచకిచమంటూ కిటికీలో నుంచి లోనికి దూకింది. కోతిని చూసి భయపడి కాచాయిని కుర్చీలో నుంచి లేవబోయేంతలో కోతి ఒక ఆడదెయ్యంగా మారి, ఏదో రాక్షసుని చూసినట్టుగా ఎందుకు ఆ భయం అంటూ కసిరి, 25 ఏళ్ల క్రితం నా బంగారం అమ్మి ఈ ఇల్లు కొన్నాను. మా ఆయన తాగుళ్లకు జూదాలకు ఈ ఇల్లు అమ్మేయాల్సి వచ్చిందనుకో. అయినా ఈ ఇంటి పనులన్నీ నా ఇష్ట ప్రకారమే జరగాలి అని గెంతి కుర్చీలో కూర్చుంది. కాత్యాయిని భయంతో కంపించిపోతూ దెయ్యం కేసి చూస్తూ అలాగే నిలబడిపోయింది. దెయ్యం విసుగ్గా, బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడిపోయావేం? వచ్చిన వాళ్లకు పలహారం అది ఇచ్చి సత్కరించాలనే ఇంగిత జ్ఞానం లేదా అన్నది. కాత్యాయని అలా వణుకుతూనే వంటగదిలోకి వెళ్ళి పుట్టింటి నుంచి తనతో పాటు తెచ్చుకున్న సున్ను ఉండలు, అరిసెలు ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి దెయ్యానికిచ్చింది. దెయ్యం లొట్టలు వేస్తూ వాటిని తిని ఇల్లంతా ఒకసారి కలయి చూసి, అవ్వా, ఇది ఇల్లా వల్లకాడా? ఇదేం సామాను సర్దుకోవటం? నా మొహం, నేను చెప్పినట్టు సర్దావంటే నీ మొగుడు నిన్ను తెగ మెచ్చేస్తాడు అంటూ ముందు గదిలో వంటపాత్రలు, కుంపటి, రెండో గదిలో కుర్చీలు, వెనక మూడో గదిలో పందిరి పట్టి మంచం సర్దమన్నది. అలా సర్దితే బాగుండదని కాచాయి నచ్చని చెప్పబోతే దయ్యం కస్సుమని, నే చెప్పినట్టు సర్దు, పైకి కనపడుతున్నంత మంచిదాన్ని కాదు నేను, జాగ్రత్త అన్నది. హడలిపోయిన కాచాయిని దెయ్యం చెప్పినట్లుగా ఇల్లు మళ్లీ సర్దింది. అంతలో వీధిలో కైలాసం వచ్చిన అలికిడి విని, నా సంగతి నీ మొగుడి దగ్గర నోరు జారకు, తెలుసుగా నేను ఆట్టే మంచిదాన్ని కాదు అంటూ మళ్లీ కోతిగా మారి కిటికీలో నుంచి బయటికి దూకింది దెయ్యం. కైలాసం ఇంట్లోకి వస్తూనే కాచాయిని ఇల్లు సర్దిన తీరు చూసి నిర్ఘాంతపోయి, నీకేమన్నా మతిపోయిందా? ఎవరైనా ఇల్లు ఇలా సర్దుతారా అంటూ కాచాయిని గట్టిగా కోప్పడి తానే సామాన్ను సర్దవలసిన చోట జాగ్రత్తగా సర్ది పెట్టడం ప్రారంభించి ముగించేసరికి బాగా పొద్దుపోయింది. అంతరాత్రి వేళ మిత్రుడి ఇంటికి భోజనానికి వెళ్ళడం మర్యాద కాదని కైలాసం ఇంత మజ్జిగ తాగి పడుకున్నాడు. కాత్యాయిని అతడికి దెయ్యం గురించి చెప్పబోయి దాని హెచ్చరిక గుర్తుకు వచ్చి మెదలకుండా ఊరుకున్నది. ఆ రోజు పొద్దుపోయి లేచిన కైలాసం స్నానం చేసి కచేరీకి బయలుదేరుతూ, మధ్యాహ్నం భోజనానికి వస్తాను, వంట త్వరగా ముగించు అని కాత్యాయనికి చెప్పి వెళ్ళిపోయాడు. కాత్యాయని వంట ఆరంభించిందే ఆలస్యం. దెయ్యం కిటికీలో నుంచి కోతిలాగా దూకి దెయ్యంగా మారి కాత్యాయని పక్కనే పీట వేసుకుని దర్జాగా కూర్చుని కాత్యాయని చేత బలవంతంగా పప్పులో చక్కెర, పులుసులో దోసెడు కారం, గుప్పెడు ఉప్పు వేయించింది. వంకాయ కూర ముక్కలు వేపకుండానే ఇంత కారం కలిపి మూత పెట్టించింది. తను మాత్రం కాత్యాయని చేత కమ్మని వంట వండించుకుని తిని మళ్ళీ కోతిలాగా మారి ఒక్క గెంతున కిటికీలో నుంచి బయటికి దూకింది. మధ్యాహ్నం మంచి ఆకలి మీద వచ్చిన కైలాసం కాత్యాయని వడ్డించిన కూరల నోట పెడుతూనే మండిపడి, ఇది వంట కాదు, ఎండు చెత్త, నా కర్మ కొద్దీ నిన్ను కట్టుకున్నాను అంటూ అరచి పళ్ళాన్ని విసిరికొట్టి వెళ్ళిపోయాడు. కాత్యాయని గుడ్ల నీరు కుక్కుని వంటగది శుభ్రం చేసుకుంది. ఇలా 2 వారాల పాటు ఆడదెయ్యం ఆమెను ఏడిపించుకు తిన్నది. అది ఆమె చేత పిచ్చి పనులు చేయించి భర్త చీవాట్లు పెట్టేలా చేసి ఆనందపడేది. ఆడదెయ్యం పోరు పడలేక విసిగిపోయిన కాత్యాయని ఒకరోజు రాత్రి కైలాసంతో, 4 రోజుల పాటు పుట్టింట ఉండి వస్తాను అన్నది. మహారాజుగా వెళ్ళు, నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అన్నాడు కైలాసం. చిక్కిపోయి తిరిగి వచ్చిన కూతుర్ని చూసి కాత్యాయని తల్లి,
ఇలా అయిపోయావేం తల్లి అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. దయ్యం విషయం తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు హడలిపోయి బెంగపడతారని ఆమె ఆ విషయం వాళ్లకు చెప్పదలసలేదు. అయితే ఆ సాయంత్రం పొలం నుంచి వచ్చిన అన్న ఆంజనేయులు గుచ్చిగుచ్చి అడగ్గా జరిగిందేమిటో అతడికి చెప్పేసింది. అంతా విన్న ఆంజనేయులు తలపంకించి, చెల్లి, నువ్వేమీ దిగులు పడకు, ఒకే ఒక్క వారం రోజుల్లో ఆ దెయ్యం పిడ విరగడ చేస్తాను అన్నాడు. మర్నాటి సాయంత్రం ఆంజనేయులు పట్నం వెళ్ళి కచ్చేరీలో కైలాసాన్ని కలుసుకున్నాడు. కైలాసం బావమరిదిని చూస్తూనే కోపంగా, ఏం బావా వచ్చావు? నీ మతిలేని చెల్లెలు ఇల్లు వదిలేక నేనెలా ఉన్నానో చూసి నవ్విపోదామను అనుకున్నావా అని అడిగాడు. ఆంజనేయులు శాంతపడమన్నట్టు కైలాసం వీపు తట్టి బయటకు తీసుకుపోయి దెయ్యం గురించి వివరంగా చెప్పి, ఆ దెయ్యాన్ని 7-14 ఊళ్ళు దాటి పారిపోయేలా చేస్తాను, నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చెయ్యి అని బావమరిదికి చేయవలసిందేంటో వివరించాడు. తర్వాత అతని ఇంటికి పోయి మర్నాడు సూర్యోదయంతోనే కాత్యాయన్ని అత్తవారింటికి ప్రయాణం కట్టించి తను చేయవలసిందేమిటో ఆమెకు వివరంగా చెప్పాడు. కాత్యాయని తిరిగి ఇంటికి రాగానే దెయ్యం కోతి రూపంలో కిచకిచ కిచకిచ అంటూ అట్టహాసంగా కిటికీలో నుంచి ఇంట్లోకి దూకి వెంటనే దెయ్యంగా మారి, నువ్వు పుట్టింట ఉండిపోతావేమోనని దిగులు పడ్డాను. సరే, మీ ఆయన మధ్యాహ్నం భోజనానికి వస్తాడు గదా, నన్ను ఆకలి కాల్చేస్తున్నది, వేగిరం మీ ఆయన వంట నా వంట ముగించు అంటూ తొందర పెట్టింది. మధ్యాహ్నం భోజనానికి వచ్చిన కైలాసం పళ్ళెం ముందు కూర్చుని, ఆహా, అద్భుతమైన వంట, అమోఘమైన రుచి అంటూ వచ్చే వాంతిని కష్టపడి ఆపుకొని కాత్యాయని వండిన కూరలు తిన్నాడు. రాత్రికి దెయ్యం చెప్పినట్లుగా కాత్యాయని స్నానానికి చన్నీళ్లు తోడినప్పుడు, ఆహా, చన్నీళ్ల స్నానం సర్వరోగహరం, శరీరానికి చలవ అని వైద్యుడు దానయ్య ఉట్టినే చెప్పాడా? ఎంత హాయి, ఎంత హాయి అంటూ స్నానం ముగించాడు. ఆ రాత్రి మంచం మీద దుప్పటికి బదులు కాత్యాయని గొంగళి పరిస్తే, మంచి పని చేశావు, ఈ మండు వేసవిలో గొంగళి నిద్ర చాలా సుఖంగా ఉంటుంది అంటూ కైలాసం భార్యను మెచ్చుకున్నాడు. ఇదంతా చూసి మండిపోయిన దెయ్యం మర్నాడు కాత్యాయనితో, నీ మొగుడు ఆడంగి రేకుల వాడిలాగా మారిపోయాడేం, పెళ్ళాం ఏం చేసినా గంగిరెద్దులా తల ఊపడమే, ఛీ అంటూ మెటికలు విరిచింది. ముందే అనుకున్న విధంగా ఆంజనేయులు ఉదయం వేళ కాత్యాయని వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతన్ని చూస్తూనే కైలాసం వంటగదిలో ఉన్న కాత్యాయనికి వినపడేలాగా, ఇదిగో మీ అన్నయ్య ఆంజనేయులు వచ్చాడు అంటూ కేక పెట్టాడు. ఆ రోజు చీకటితో కాకి రూపంలో ఇంటి అటక మీద ఎక్కి కూర్చున్న దెయ్యం ఇదంతా గమనిస్తూనే ఉన్నది. భర్త కేక విన్న కాత్యాయని, ఇక్కడ పనిలో ఉన్నాను, ఆంజనేయులు అన్నయ్య ముందు చెప్పా పెట్టకుండా ఇంత హఠాత్తుగా వచ్చాడేం అన్నది గట్టిగా. దానికి ఆంజనేయులు పెద్దగా, మరేం లేదు చెల్లి, ఆ మధ్య కరణంగారి చిన్న కోడల్ని దెయ్యం ఒకటి పీడించసాగింది. దాన్ని నిన్న సాయంత్రం పట్టి భూస్థాపితం చేసేందుకు సీసాలోకి నెట్టి బిరడా బిగించబోతూ ఉంటే, బాబోయ్, నాకు తోడుగా మరొక ఆడదెయ్యం కావాలంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. దాని మీద జాలి కలిగి మరొక ఆడదెయ్యం కోసం వెతుకుతూ ఇటొచ్చాను అన్నాడు. ఆంజనేయులు పట్టిన భూతాన్ని భూస్థాపితం అన్న మాటలు వింటూనే అటక మీద కాకి రూపంలో ఉన్న దెయ్యం కావు కావుమంటూ ఎగిరి కిటికీలో నుంచి బయటికి దూరి అక్కడికి 7 ఆమడ దూరంలో ఉన్న అడవికేసి పారిపోయింది. ఇది చూసి కైలాసం పరమానందం చెంది ఆంజనేయుల చేతులు పట్టుకుని, క్షమించు బావా, అసలు సంగతి తెలియక నీ చెల్లికి మనస్తాపం కలిగించాను అన్నాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.